Namaste friends, so this is Advocate Ramesh Pitla. So academic year 2022-23 की ఎల్ఎల్బి లా సెట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టీఎస్ లా సెట్ వాళ్ళు. అయితే దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత రావాలి ఎగ్జామ్ ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాసిన తర్వాత, ఎల్ఎల్బికి ఈ ఎంట్రన్స్కి ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి డిగ్రీలో మినిమం ఎంత పర్సంటేజ్ మార్క్స్ ఉండాలి, ఎస్సీ ఎస్టీకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అవసరమా, అలాగే డాక్యుమెంట్స్ ఏం సర్టిఫికేషన్స్ ఏం క్యారీ చేయాలి మీతో పాటు, తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి, ఈ అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, తర్వాత సిలబస్ ఏముంటుంది, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ టీఎస్ లాసెట్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు మీకు అందజేస్తాను. అంతకంటే ముందు మీరు ఈ లా అండ్ ఆర్డర్ గురించి, మంచి విషయాల గురించి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ కెన్ క్లిక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీరు కామెంట్స్ రూపంలో ఈ వీడియో గురించి మీరు మీకు క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు కామెంట్స్ రూపంలో. అలాగే ఏ లింక్ ద్వారా మీకు ఎలా అప్లై చేయాలి అనే గురించి ఒక లింక్ కూడా మీకు కామెంట్స్లో షేర్ చేస్తాను, కాబట్టి మీరు అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ ఎల్ఎల్బి ఎంట్రన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా మీకు ఈ డిగ్రీలో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎందుకంటే ఎల్ఎల్బి ఎంట్రన్స్ అనేది 3 years ఎల్ఎల్బి ఉంటుంది, 5 years ఎల్ఎల్బి ఉంటుంది. ఈ 5 years ఎల్ఎల్బి అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉంటుంది, 10+2 వాళ్ళకి ఉంటుంది 5 years ఎల్ఎల్బి. అదే డిగ్రీ చేసిన వాళ్ళకైతే 3 years ఎల్ఎల్బి ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏముండాలంటే ఎల్ఎల్బి ఎంట్రన్స్కి అప్లై చేయాలంటే ఎంత పర్సంటేజ్ మార్క్స్ వాళ్ళకి ఉండాలి డిగ్రీలో కానీ +10+2లో కానీ. సో ఓసీ బీసీలకి అయితే 45%, ఓబీసీకి అయితే 42%, ఎస్సీ ఎస్టీకి అయితే 40% మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంత ఉంటే చాలు. అంటే ఎల్ఎల్బి ఎంట్రన్స్కి అప్లై చేయాలనుకుంటే డిగ్రీలో వాళ్ళకి ఈ రకంగా పర్సంటేజ్ మార్క్స్ ఉంటే చాలు. ఎస్సీ ఎస్టీకి అయితే 40%, ఓబీసీకి 42%, ఓసీ బీసీకి అయితే 45%. అదే 3 years కానీ లేకపోతే 5 years ఎల్ఎల్బి కానీ సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ మార్క్స్ వాళ్ళు పొంది ఉండాలి. ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటేనే అప్పుడు మాత్రమే ఈ ఎల్ఎల్బి కానీ లేకపోతే ఈవెన్ ఇంకా ఈ ఎగ్జామ్కి దానికి అర్హత అనేది సాధిస్తారు. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిలబస్ ఏముంటుంది. మొత్తం సిలబస్ 3 parts ఉంటుంది. దాంట్లో పార్ట్ ఏ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, దానికి 30 marks ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇకపోతే పార్ట్ బి వచ్చేసి కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతారు. పార్ట్ సి వచ్చేసి స్టడీ ఆఫ్ లా, ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా వచ్చేసి 60 marks ఉంటాయి. సో టోటల్ మీకు 120 marks ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి దీంట్లో. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అన్ని ఏబిసిడి అని ఒక 4 options ఇస్తారు, దాంట్లో ఏదో ఒకటి మీరు పెట్టాలి. అన్ని ఏలు అన్ని బీలు పెట్టుకుంటూ పోయినా కూడా మినిమం 25 marks మీకు వస్తాయి. సో ఈ ఎల్ఎల్బి ఎంట్రన్స్ పాస్ కావాలి అంటే ఎస్సీ ఎస్టీకి పాస్ మార్కులు అవసరం లేదు, ఓన్లీ బీసీ ఓసీలకు మాత్రమే పాస్ మార్క్ రావాలి. మినిమం 42 marks వస్తే వాళ్ళు పాస్ అనమాట. సో మినిమం 25-28 marks మీకు ఈజీగా వస్తాయి. అన్ని ఏలు అన్ని బీలు అన్ని సీలు పెట్టినా కూడా ఒక 25 యావరేజ్ చేసుకుందాం. ఇంకెన్ని మార్కులు రావాలి మీకు పాస్ కావడానికి? హార్డ్లీ మీకు ఇంకా ఒక 20 marks కానీ లేకపోతే 18 marks కానీ ఒక 18 marks తెచ్చుకుంటే ఈజీగా మీరు క్వాలిఫై అయిపోతారు. కాకపోతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీకు ర్యాంక్ అనేది ఎంత బెస్ట్గా వస్తే బెస్ట్ కాలేజీలో మీకు అడ్మిషన్ వస్తుంది. అంటే ఉస్మా యూనివర్సిటీలో రావాలంటే మీరు టాప్ 100లో ఉండాలి, టాప్ 50లో అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఉండాలి. ఇంకా మంచి కాలేజెస్ పడాల రామరెడ్డి కావచ్చు, లేకపోతే కొన్ని బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, మహాత్మా గాంధీ లా కాలేజ్ కావచ్చు, లేకపోతే అరోరా లీగల్ సైన్స్ అకాడమీ కావచ్చు. ఇలా మంచి కాలేజీలలో రావాలంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే దీంట్లో బెస్ట్ కాలేజు, తక్కువ కాలేజు, ఎక్కువ కాలేజ్ అంటే ఏముండదు. ఎక్కడైనా సరే సేమ్ సబ్జెక్టు సేమ్ ఉంటుంది. కాబట్టి మీకు ఏదో అసలు పేరే తెలియని కాలేజీలు వచ్చినా కూడా మీకు అనవసరం, సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సీనియర్ దగ్గర మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటారో, ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందో, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారో అది ఇంపార్టెంట్ తప్ప మీరు పెద్ద టాప్ కాలేజ్ అయినంత మాత్రమే వాడికి నాలెడ్జ్ ఉంటుందని కాదు. ఓకేనా? నేను ఒక మామూలు కాలేజీలో చదువుకున్నాను కానీ నేను కొన్ని నేషనల్ రికార్డ్స్ చేశాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఐక్యూ లెవెల్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, యువర్ డెడికేషన్, ఇది అనమాట. ఓకే, ఇకపోతే ఈ ఎగ్జామ్ వచ్చేసి మీరు ఈ అప్లికేషన్ చేసుకోవాలి ఎగ్జామ్కి.
ఈ పేమెంట్ ఏంటంటే ఫస్ట్ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది మీరు. ఈ ఓసీ బీసీలకు ఓబీసీ వాళ్ళకి 800 రూపీస్ ఉంటుంది అప్లై చేయాలంటే పేమెంట్ వచ్చేసి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీకి అయితే ఓన్లీ 500 రూపీస్ ఉంటుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ ఐడి. అది ఎంటర్ చేసిన తర్వాత మిగతా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసి 21 జూలై 2022. 21 జూలై వచ్చేసి 3 years LLB వాళ్ళకి 21 జూలై 2022. అదే 5 years LLB చేసే వాళ్ళకి మాత్రం 22 జూలై 2022 అనేది డేట్స్. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 6, 2022. కాకపోతే కొన్నిసార్లు మీరు ఈ లేట్ ఫీ కట్టుకోవచ్చు. అదే 500 రూపీస్ లేట్ ఫీతోని 26 జూన్ వరకు లాస్ట్ డేట్ ఉంది. అదే 1000 రూపాయల జరిమానాతోని 1000 రూపాయల లేట్ ఫీతోని జూలై 5th వరకు ఉంది. 2000 లేట్ ఫీతోని 12th జూలై వరకు మీకు ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ టైంకి అప్లై చేయకపోయినా లేట్ ఫీ అప్లై చేసి మీరు చేసుకోవచ్చు. తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి చెప్పాను కదా ఇంత ముందుకు, ఎస్సీ ఎస్టీకి అయితే ఏం అవసరం లేదు వాళ్ళకి. తర్వాత ఈ ఓబీసీ వాళ్ళకి మాత్రం మినిమం 42 మార్క్స్, 35% అంటే 120కి గాను వాళ్ళకి మినిమం 42 మార్క్స్ మాత్రం తప్పకుండా రావాలి. ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. చాలామంది సుప్రీంకోర్టులో అక్కడిక్కడో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. అంత ముసలి వాళ్ళు లేకపోతే ఏజ్ బార్ వాళ్ళు ఎల్ఎల్బి చేస్తుంటే కొత్తగా యువకులు ఎల్ఎల్బి చేసినా కూడా ఏం లాభం? 22 years ఉన్నాడు ఎల్ఎల్బి చేస్తున్నాడు, 60 years ఉన్నాడు ఎల్ఎల్బి చేస్తున్నాడు. ఇద్దరు ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయిన ఇద్దరు చెరొక టేబుల్ వేసుకున్నారు అనుకోండి కేసుల గురించి. ఎవరైనా క్లయింట్ వస్తే ఏం చేస్తారు, చూసి ఏం చేస్తారు, వయసులో ఉన్నాడు, ఓహో ఇటు పెద్దోడు, ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకుని కేసు అని అక్కడికి వెళ్ళిపోతాయి తప్ప ఈ నిన్న మన ఎల్ఎల్బి చేసినోడికి కేసులు రావు. తర్వాత ఓకే చాలా కారణాలు ఉన్నాయనుకోండి, కానీ నాకైతే ఈ ఎల్ఎల్బి పైన ఒక ఏజ్ లిమిట్ అనేది పెడితేనే బాగుంటుంది, లేకపోతే వేస్ట్ అని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి చెప్పాను కదా, నో ఏజ్ లిమిట్ ఇక్కడ. తర్వాత కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనేవి, ఇంకోటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. అయితే ఈ క్వశ్చన్స్ పేపర్ ఎలా ఉంటుందంటే అందరికీ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, కాకపోతే క్వశ్చన్ పేపర్ని కొన్ని గ్రేడ్గా డివైడ్ చేస్తారు. పేపర్ ఏ, పేపర్ బి, పేపర్ సి, పేపర్ డి అని. ఏలో అవే క్వశ్చన్స్ ఉంటాయి, బిలో అవే క్వశ్చన్స్, సిలో అవే క్వశ్చన్స్ ఉంటాయి. కానీ పేపర్ ఏ వాళ్ళకి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అడగవచ్చు, పేపర్ బి ఉన్న వాళ్ళకి ఫస్ట్ జనరల్ అడగవచ్చు, పేపర్ సి వాళ్ళకి ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ అడగవచ్చు, పేపర్ డి అంటే వాళ్ళకి స్టడీ ఆఫ్ లా అడగవచ్చు. కాబట్టి ముందర ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు రాస్తున్నట్టు వాళ్ళే ఆప్షన్స్ పెడతారని చెప్పేసి గుడ్డిగా మీరు ఆప్షన్స్ పెట్టకండి. కొంచెం చూసుకొని క్వశ్చన్ పేపర్ చదివి ఫస్ట్ మీకు తెలిసిన ఆన్సర్స్ మొత్తం టక 1 to 120 వరకు అన్ని క్వశ్చన్స్ చదువుకుంటేనండి. మీకు ఏదైతే ఆన్సర్ కరెక్ట్ తెలుస్తుందో వెంటనే ఆన్సర్ పెట్టేసండి, లేట్ చేయకండి. సెకండ్ మెథడ్ ఏంటంటే కొంచెం ఆలోచిస్తే మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు అనుకున్న దానికి సెకండ్ రౌండ్ వేయండి, మళ్ళీ 1 to 120 క్వశ్చన్స్ వరకు. ఇంకా గట్టిగా ఆలోచిస్తే వస్తుంది ఆన్సర్ అనుకున్నప్పుడు థర్డ్ టైం రివ్యూ చేయండి. ఫోర్త్ టైంలో మీకు ఏది అనిపిస్తుంది గుడ్డిగా సమాధానం పెట్టండి. ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట ఎల్ఎల్బి పాస్ కావడానికి. మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ అంటూ ఏమి ఉండవు. డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, మీరు ఏం క్యారీ చేయాలి అంటే, ఒకసారి ఎల్ఎల్బి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి లా సెట్కి అప్లై చేసినప్పుడు మీరు పేమెంట్ ఫీ, అది హాల్ టికెట్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ వాళ్ళది, ఇంటర్మీడియట్ వాళ్ళది అవన్నీ. తర్వాత స్ట్రీమర్ టెస్ట్ అప్లికేషన్ ఫర్ ఎల్ఎల్బికి అప్లై చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రింట్అవుట్లు, హాల్ టికెట్ నెంబర్లు అవన్నీ, బర్త్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఇంటర్ సర్టిఫికేటు, లోకల్ స్టేటస్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, స్టడీ డీటెయిల్స్, కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, మైనారిటీ స్టేటస్ ఏమైనా ఉంటే అది, స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సీసీ కానీ ఇంకేదైనా ఉంటే, అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఫొటోసు, తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేట్ మీతో క్యారీ చేయాలి. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు అప్ టు 2 lakhs ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే మీకు స్కాలర్షిప్ రాదు. తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా మీరు ఒక 2 sets మీ దగ్గర తప్పకుండా ఉండాలి. వాళ్ళకి ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటారో అక్కడ మీరు ఇవ్వాలి. ఆ తర్వాత ఒరిజినల్స్ కూడా అందరికీ చూపెట్టాల్సి ఉంటుంది ఆ టైంలో. ఫస్ట్ మీరు 2 times వెబ్ కౌన్సిలింగ్ ఉండొచ్చు. ఇది ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్ ఇష్టమైన కాలేజీలో వచ్చేసి పెట్టేసుకుంటారు. వర్కింగ్ ఎంప్లాయీస్ వచ్చేసి చాలామంది వాళ్ళు కూడా చేస్తున్నారు అడ్జస్ట్ చేసుకొని. సో ఎక్కువ అటెండెన్స్ ప్రాబ్లం ఉందంటే మామూలు కాలేజెస్ వెళ్ళండి. రెగ్యులర్గా వెళ్తాం అనుకుంటే మాత్రం మీరు టాప్ కాలేజెస్ పెట్టుకోండి. ఈ మధ్యన అందరూ కూడా కాలేజ్కి వెళ్తున్నారు, అట్ ద సేమ్ టైం సీనియర్స్ దగ్గర వర్క్ నేర్చుకుంటారు. ఒక 3 years ఎల్ఎల్బి అయిపోయేసరికి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఓన్గా పెట్టేసుకుంటారు ప్రాక్టీస్. సో అది బెటర్ అని అనుకుంటున్నా. కానీ రెగ్యులర్ కాలేజ్కి వెళ్తే మీరు ఎక్కువ నేర్చుకుంటారు. So this is all about LLB entrance exam. Please subscribe to channel
and share with everyone. Thank you.